Hi friends, myself Surya Kiran. Welcome to my show. Open your brains, catch my words. Friends, మనిషి అనేవాడు తను బతకడానికి పక్కలున్న జీవరాశులను కూడా చంపేస్తాడు. అలాంటిది పక్కనున్న జీవరాశులన్నీ బాగుండాలని తన సంతానాన్ని ఎవరైనా చంపుకుంటారా? చంపుకోవడం అని కాదు, తన సంతానాన్ని పొందకుండా ఆపుకుంటారా ఎవడన్నా? కాదు కదా. కానీ అలా ఉండే మనుషులలో ఒక దీవిలో ఉన్నారు. ఆ దీవి మొత్తం తన సంతానాన్ని ఆపుకుంది. ఎందుకోసమంటే చుట్టూ ఉన్న జీవరాశుల కోసం. తమ వల్ల చుట్టూ ఉన్న జీవరాశులకు ఏమైనా హాని జరుగుతుందేమోనని తమ సంతానాన్ని ఆపేసుకున్నారు. అలాంటి దీవిలోకి మనం ఒకసారి వెళ్ళొచ్చేద్దామా? కమాన్ ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ద్వీపంలో ఒంటరి పసిపాప. బ్రెజిల్లోని ఫెర్నాండో డి నోరన్హా ప్రకృతి అందాలన్నీ ఒకే చోట కలబోసుకున్న ద్వీపం. బీచ్ అందాలు, పక్షుల కువకువలు, నీటిని వెదజల్లే జలచరాలు, జల ప్రకృతికి నెలవు ఈ ప్రాంతం. ఇక్కడి ఈ ప్రాణులను కాపాడుకుంటారు స్థానికులు. అందుకే ఇక్కడ సంతానాన్ని కూడా కనకూడదు, కంటే అది నేరం కూడా. సుమారుగా 12 ఏళ్లుగా ఫెర్నాండో డి నోరన్హా ద్వీపంలో ఒక్క నవజాత శిశువు కూడా లేదు. బ్రెజిల్ పరిధిలోని ఈ ద్వీపంలో ఉన్న నిషేధాజ్ఞల కారణంగా ఇక్కడ ఎవరూ పిల్లల్ని కనడం లేదు. నాటల్ నగరానికి 370 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫెర్నాండో డి నోరన్హా. సుమారు 3000 మంది జనాభా ఉన్నారు. కానీ ఒక్క ప్రసూతి కేంద్రం కూడా లేదు. అనుకోకుండా ఆ ద్వీపంలో ఒక ఆడ శిశువు జన్మించింది. నేను గర్భవతిని అని కూడా నాకు తెలియదు, బిడ్డ పుట్టేసరికి అవాక్కయ్యాను అంటుంది ఆ తల్లి. కొన్ని కారణాల దృష్ట్యా ఆమె పేరును బయటికి వెల్లడించలేదు. ఆ తల్లి వయసు 22 సంవత్సరాలు. సృష్టిలో ఏ స్త్రీ అయినా తాను తల్లి కావాలని కలలు కంటుంది. కానీ నేను తల్లిని కాకూడదు అని మా ప్రాంతం చెబుతోంది అంటుంది తల్లి. బిడ్డను వెంటనే ఆ ద్వీపానికి బయట ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. బయట కనపడటానికి ఇష్టం లేని ఆ తల్లి ఇంట్లోనే ఉండిపోయి తలుపులు వేసుకుంది. మాకు తను గర్భవతి అనే విషయమే తెలీదు అంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. ఈ అరుదైన పుట్టుకను ఆ కుటుంబ సభ్యులే కాదు, ఆ ద్వీపవాసులంతా పండుగ చేసుకుంటున్నారు. ఇరుగు పొరుగు వారంతా చంటి పాపకు బట్టలు తీసుకొస్తున్నారు. ఫెర్నాండో డి నోరన్హా వన్యప్రాణి జీవనానికి ప్రసిద్ధి. ఇక్కడ అభయారణ్యాలు ఉన్నాయి. సముద్రపు తిమింగలాలు, డాల్ఫిన్లు, అరుదైన పక్షులు ఉన్నాయి. ఈ కారణంగానే వాటికి హాని కలగకూడదని, అవి స్వేచ్ఛగా ఎదగాలని మానవ జనాభా నియంత్రణను నిరంకుశంగా పాటిస్తున్నారు. చివరగా ఒక సందేహం ఏంటంటే, స్త్రీకి తను గర్భిణి అని తెలియకుండా ఉంటుందా, లేక ఆ అజ్ఞాత గర్భిణి తను ఉంటున్న ద్వీపంలోనే బిడ్డకు జన్మనివ్వాలని బలంగా కోరుకుని అలా అబద్ధం చెప్పిందా? దీనిపై దర్యాప్తు కూడా మొదలైంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ సృష్టిలో మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. అలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఈ ఛానల్కి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నాలెడ్జ్ గారేజ్ ఇచ్చట అన్ని వీడియోలు చేయబడను.